నిన్న మనం 17వ శ్లోకం అర్థము రెండు చెప్పుకున్నాం ద్వితీయాధ్యాయంలో సాంఖ్యయోగంలో. ఇప్పుడు 18 శ్లోకం. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాదుజ్జస్వ భారత. అంటే ఈ శరీరములు అన్నీయును నశించునవియే కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము, అనిర్వచనీయము, నిత్యము కనుక, జీవాత్ముడు నిత్యము కనుక ఈ విషయమును తెలుసుకొని ఓ భరతవంశ అర్జున, నీవు యుద్ధం చేయుము. అంటే జీవాత్మ నాశరహితము, అందువల్ల నీ ప్రమేయం ఏమి ఉండదు, అనిర్వచనీయమైన ఈ నిత్యము కనుక ఈ విషయాలను కూర్చి నీకు తెలిసి ఓ భరతవంశ అర్జున, నీవు యుద్ధం చేయొచ్చయ్యా, నీవేం బాధపడద్దు. శరీరాలన్నీ నశించేవే కానీ జీవాత్మ నిజం కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి, నీకేం ఇబ్బంది లేదు అని భరతవంశుడైన అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు. రేపు కొరవ చెప్తా. జై శ్రీకృష్ణ పరమాత్మ. ఓం శ్రీకృష్ణ శరణం మమ. సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీకృష్ణ పరమాత్మ.